సంఘంలోని స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, వాటి ప్రయోజనాలను వివరించడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే మండలంలోని గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను నాయకులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, ఇళ్ల స్థలాలు, సాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి పలు కీలక తీర్మానాలు చేశారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, గ్రామస్థాయిలో ప్రజలతో మరింత మమేకం కావాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ మండల నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు మరి మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రతి నెల ఒక కార్యాచరణని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. మొదటి బుధవారం యూనిట్ లెవెల్లో గ్రామాల్లో ఉండే సమస్యల్ని ఆ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలో వాళ్ళ పరిధిలో మరి అక్కడ మినిట్స్ తయారు చేసి అవి మండల బాడీకి తీసుకొని వస్తారు. రెండవ బుధవారం ఏదైతే ఏ డేట్లో వస్తే ఆ డేట్లో మండల కమిటీ, దాంట్లో మండల మెయిన్ కమిటీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, డిఎల్ఏలు, అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మరి అదేవిధంగా వాటర్ యూజర్స్ అసోసియేషను మరి ప్రెసిడెంట్లు, కార్యవర్గం, అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్లు, కార్యవర్గం వీళ్ళందరితో కూడా మండలంలో మరి మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మరి మండలంలో ఉన్నటువంటి పంచాయతీల్లో ఏదైతే ప్రధానంగా సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్ని మరి అందరి యొక్క అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీలు వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు మరి సలహాల మేరకు మేము ఇక్కడ మరి మండలంలో ఒక తీర్మానం రాయడం, ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా సంగం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరి సమక్షంలో మరి ఏకగ్రీవంగా ఆమోదించడం, ఈ ఆమోద ప్రతుల్ని మేము మంత్రివర్యుల గారి కార్యాలయానికి పంపించడం, మరి తరువాత 3వ వారం కూడా అదేవిధంగా మన ఎమ్మెల్యే మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళ ఆఫీసులో మరి మండల నాయకులందరూ కూడా అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఒక సిస్టమ్ ఇది. తర్వాత 4వ వారం పార్లమెంటు పరిధిలో జరుగుతుంది. ఈ సిస్టంలో ఈరోజు సంగం మండలంలో మరి మండల మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సంఘంలో దీనికి సంగం మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరు కావడం, ఇక్కడ కొన్ని ప్రతిపాదనలు చేయడం, వాటన్నింటినీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఏంటంటే యూరియా మీద కొంత అపోహలు ఉన్నాయి జనాలకి, రైతులకి. ఆ అపోహకు సంబంధించిన కూడా ఏకగ్రీవంగా అందరం కూడా గతంలో ఏదైతే గత సంవత్సరంలో మనం యూరియా కార్డులు అగ్రికల్చర్ వాళ్ళు మరి రైతులకు ఇచ్చి ఏ విధంగా అయితే యూరియా ఇచ్చారో అదే పందాన్ని కొనసాగించాలా. మరి వీలైతే వేపుని దాన్ని పూర్తిగా ఈ పక్కన పెట్టి యూరియా కార్డు ద్వారా రైతు సోదరులకి ప్రతి ఒక్కరికి ఎకరాకి 3 నుంచి 4 బస్తాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్యుల గారు కూడా మేము ఈ ప్రతిపాదనని ఒక తీర్మానం కింద మనం ఇవ్వడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.